హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం దగ్గర ఐపీఎల్ సందడి మొదలైంది. ఐపీఎల్ ఆరంభోత్సవంతో పాటు తొలి మ్యాచ్ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివస్తున్నారు. స్టేడియం దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. భోగి మరి కాసేపట్లో హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. మొట్టమొదటిసారిగా మనం హైదరాబాద్ ఆతిథ్యం వహిస్తుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీసీసీఐ అందుకు తగ్గట్టుగా ఉప్పల్ స్టేడియంను అట్టహాసంగా తీర్చిదిద్దింది. మరి కాసేపట్లో ఈ ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. మొత్తంగా ఇనాగరల్లో అమీ జాక్సన్ డ్యాన్స్ షోతో ప్రారంభమై ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ కూడా ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత మ్యాచ్ 8 గంటలకు. అందులోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో అందులోనూ లాస్ట్ టైం విజేతగా ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు బెంగళూరుతో తలపడబోతుంది. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్కు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు స్టేడియం వద్ద మొత్తంగా క్రికెట్ ఫ్యాన్స్తో కోలాహలంగా కనిపిస్తుంది. ఆ తర్వాత కోహ్లీ ఉన్నాడు, ఖచ్చితంగా ఆర్జీబీకే సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి మరికొందరు స్టేడియంలో అంటే స్టేడియం వద్ద చాలా క్రౌడ్ ఎక్కువగా చేరుకుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మ్యాచ్ ప్రారంభం అవడానికి ఇంకా 2 అవర్స్ టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే వేలాదిగా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా హోమ్ గ్రౌండ్లో ఉండడం సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ తమ ఫేవరెట్ టీంకు సంబంధించినటువంటి జెర్సీలు వేసుకొని ఇక్కడికి చేరుకుంటున్నారు మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత అందులోనూ ఇక్కడే ఇనాగ్రల్ సెరమనీ ఉండడంతో ఖచ్చితంగా ఇనాగ్రల్ మ్యాచ్ చూసి తీరాల్సిందే అని చెప్పేసి కూడా చాలామంది ఇక్కడికి చేరుకున్నారు. సో మీరు దేనికి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు? నేను సన్ రైజర్స్కి ఫేవర్ చేస్తున్నాను. దట్స్ మై ఫేవరెట్ టీమ్. నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి సన్ రైజర్స్కి సపోర్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఎలానో వీళ్ళు విన్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇయర్ కూడా కంపల్సరీ విన్ అవుతారని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. సో లాస్ట్ టైం మనమే విన్ అయ్యాం కాబట్టి మన హోమ్ గ్రౌండ్లో ఇనాగ్రల్ మ్యాచ్ జరగబోతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్లోనే ఇనాగ్రేషన్ మ్యాచ్ అలాంగ్ విత్ ఓపెనింగ్ సెరమనీ అవుతుంది కాబట్టి చాలా తొందరగా వచ్చి ఆఫీస్లకి చాలామంది లీవ్స్ పెట్టుకొని వచ్చాము. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. హైదరాబాద్లో కండక్ట్ చేసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఆరెంజ్ ఆర్మీ జెర్సీతో వచ్చావు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఎస్ఆర్హెచ్ యువరాజ్ ఫ్యాన్. ఐఎమ్ యువరాజ్ డైరెక్ట్ ఫ్యాన్. ఖమ్మం నుంచి వచ్చాను నేను. సో తప్పకుండా ఈసారి కూడా టైటిల్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని. మ్యాచ్ కోసమే ఖమ్మం నుంచి వచ్చాను. మ్యాచ్ కోసమే ఖమ్మం నుంచి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. మొత్తంగా పక్క స్టేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం మనం చూసాం. దాదాపు ఈరోజు కర్ణాటక మ్యాచ్ ఆర్సీబీ మ్యాచ్ ఉండడంతో రాయచూర్ వంటి ప్రాంతం కర్ణాటక నుంచి కూడా చాలామంది ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా స్టేడియంలో అంతా కోలాహలంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందులోనూ మ్యాచ్ చూడడానికి కొందరు వచ్చిన వాళ్ళు అయితే మరికొందరు ఇనాగ్రల్ దగ్గర నుంచి ఇనాగ్రల్ వేడుకలను కూడా చూద్దామని చెప్పేసి స్టేడియంకి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచో చేరుకొని క్యూ లైన్లో నిలబడి కూడా వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం దాదాపు ఉప్పల్ స్టేడియంకి ఉన్నటువంటి 9 గేట్స్ వద్ద కూడా బారికేడ్స్ను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం గేట్ నెంబర్ 5 వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వచ్చే విధంగా బారికేడ్స్ వేసి అలో చేస్తున్నారు. లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా టికెట్ ఉంటేనే అనుమతిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని ఉండడం, ఆ ఆన్లైన్లో ఉన్నటువంటి మెసేజ్ చూస్తే కూడా అలో చేయట్లేదు. ఖచ్చితంగా టికెట్ ఉంటేనే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా లోపలికి మొబైల్ ఫోన్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. పవర్ బ్యాంక్స్ని కానీ లేకపోతే వాటర్ బాటిల్స్ని కానీ ఇతరత్ర ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవి కూడా లోపలికి అలో చేయమని చెప్పేసి ముందుగానే చెప్పారు. ఇక్కడే చెక్ చేసి వాళ్ళందరినీ ఏవైనా ఉంటే కూడా ఇక్కడే పెట్టేసి ఉంచి వెళ్ళమని చెప్తున్నారు. దాదాపు ఇప్పటికే వేలాది మంది కూడా ఇక్కడికి చేరుకున్నారు ప్రతి ఒక్కరు కూడా. అయితే స్టేడియం పరిసరాల్లో కూడా ఇనాగరల్ మ్యాచ్ ఉండడం, అందులోనూ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు అనేటటువంటి తరుణంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 1800 మంది పోలీసులతో ఈ స్టేడియం చుట్టూ పహారా కాస్తున్నట్టుగా చెప్పారు. మొత్తంగా సిపి మహేష్ భగవత్ ఈ పోలీసు ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం స్టేడియం చుట్టూ కూడా 1800 మంది పోలీసులను 28 కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ మొబైల్ టీమ్స్ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా షీ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. అయితే మొత్తంగా ఇనాగ్రల్ వేడుకలు మన దగ్గరనే జరగడం, అందులోనూ ఫైనల్ మ్యాచెస్ కూడా ఇక్కడే ఇనాగ్రల్ అండ్ ఫైనల్ మ్యాచ్తో కలిపి దాదాపు 8 మ్యాచ్లు జరుగుతుండటంతో ఈసారి కాస్త ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు బీసీ. అదేవిధంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం వహిస్తూ జరుగుతున్నటువంటి ఐపీఎల్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ కనిపిస్తోంది. ఇక సీఎం కేసీఆర్ చీఫ్ గెస్ట్గా అటెండ్ అవుతున్నటువంటి ఈ గెస్ట్లు మరి సీనియర్ క్రికెట్ లెజెండరీ క్రికెటర్స్ అయినటువంటి సచిన్, గంగూలీ, ద్రావిడ్లకు కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవి ఇనాగ్రల్లో హైలైట్గా నిలుస్తాయని చెప్పొచ్చు. 6 గంటల నుంచి 7 గంటల వరకు ఇనాగ్రల్ సెరమనీ జరుగుతుంది. ఆ తర్వాత 8 గంటలకు హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగబోతుంది.
లాస్ట్ టైం హోమ్ గ్రౌండ్లో విన్ అయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి కూడా ఖచ్చితంగా గెలవాలి అనేటటువంటి ధీమాతో కనిపిస్తుంది. అటు సన్ రైజర్స్ హైదరాబాద్లో శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్, యువరాజ్ సింగ్తో పాటు ఈసారి హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయినటువంటి ఆటో వాలా సిరాజ్ కూడా ఒక హైలైట్గా నిలవబోతున్నాడు సిరాజ్. సో హైదరాబాద్ టీం ఈ విధంగా ఉంటే ఇక మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా గట్టి ఫైట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. అయితే కోహ్లీ లేని లోటు మాత్రం కొద్దిమేర వచ్చి కనిపిస్తుంది. ఇక నిన్న వర్షం కురిసినటువంటి మాదిరిగా ప్రస్తుతం మనం ఉప్పల్ స్టేడియం వద్ద కూడా వాతావరణాన్ని చూసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే మధ్యాహ్నం అంతా కూడా ఎండ ఉన్నప్పటికీ ఇప్పుడు బాగా చల్లబడింది. నిన్న సాయంత్రం కురిసినట్టు కనుక వర్షం కురిస్తే మాత్రం కాస్త ఇనాగ్రల్ వేడుకలకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది తప్ప మ్యాచ్కు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ కొనసాగే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే ఉప్పల్ స్టేడియంకు లాస్ట్ టైం కూడా భారీ వర్షాలు కురిసినా కూడా 10 ఓవర్ల మ్యాచ్ జరిపినటువంటి ఘనత ఉంది. బెస్ట్ స్టేడియంగా కూడా ఉప్పల్ స్టేడియంకు రికార్డు లభించింది. సో వర్షం కురిసినప్పటికీ కూడా కొన్ని ఓవర్స్ అటు ఇటుగా జరిగి కాస్త అంతరాయం కలిగినప్పటికీ మ్యాచ్ మాత్రం ఈరోజు ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. మొదటగా ఫస్ట్ ఇనాగ్రల్ మ్యాచ్ చూడాలి అనేటటువంటి దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా స్టేడియంకు చేరుకున్నారు. ఐపీఎల్ ఉప్పల్ స్టేడియం వద్ద కూడా చాలా కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. దాదాపు మధ్యాహ్నం 2 గంటల నుంచే ఇక్కడికి చాలామంది చేరుకున్నారు మళ్ళీ ఇనాగ్రల్ సెరమనీలు చూడాలని. ఇక మొత్తంగా ఇనాగ్రల్ మన దగ్గర జరుగుతుంది కాబట్టి విఐపీలు అందులోనూ బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు వచ్చే అవకాశం ఉండడంతో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. స్టేడియం చుట్టూ ఉన్నటువంటి 8 గేట్ల వద్ద నిత్యం పహారా కాస్తున్నారు. మొత్తంగా మరి కాసేపట్లో జరుగుతున్నటువంటి వేడుకలు చాలా హైలైట్గా నిలవబోతున్నాయి. ఉప్పల్లో మొట్టమొదటిసారి ఆతిథ్యం వహిస్తున్నటువంటి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కూడా అట్టహాసంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు స్టూడియో.